దయచేసి గమనించండి, దినాన్ని దేవునితో ఆరంభించడం, ప్రార్థనతో ప్రారంభించడం మనకు మంచిదే. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి అపోస్తుడైనటువంటి పౌలు గారు గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. ద బుక్ ఆఫ్ గలేషియన్స్ చాప్టర్ 6 వర్స్ 9. మనము మేలు చేయుటయందు విసుగక ఉందుము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. పశ్చిమ ఆఫ్రికా దేశము నుండి ఇటలీకి 12 సంవత్సరాల ఒక బాలుడు యవన ప్రాయములో అడుగు పెడుతున్నటువంటి ఒక పిల్లవాడు. తన పేరు ఇబ్రహీం. ఇతను ఇటలీకి వలస వెళ్ళాడు. అక్కడ తను చాలా అవరోధాలను ఎదుర్కొన్నాడు. ప్రాంతీయ భేదాలు, భాషా భేదాలు, వీటినన్నిటినీ అత్యంత చిన్న వయసులోనే ఆ పిల్లవాడు ఎదుర్కొన్నాడు. వాటి మధ్య చాలా 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 నలిగినటువంటి వ్యక్తి తన భవిష్యత్తును గురించి మాత్రం ఏ మాత్రమును పట్టు విడవక కష్టపడ్డాడు. 20వ సంవత్సరం వచ్చేసరికి చక్కగా భాషను నేర్చుకున్నాడు, మంచి పనిమంతుడయ్యాడు. ఒక పిజ్జా ఈ షాపుని తెరిచాడు. ప్రియులరా, అనతి కాలంలోనే ప్రపంచంలోని టాప్ 50 బిజినెస్ మ్యాన్గా ఈ పిజ్జా ఈ కంపెనీస్లో ఆ యవనస్తుడు బాగా ప్రాచుర్యం చెందాడు. ఈ ప్రత్యేకమైనటువంటి సమయమందు నేను మిమ్మల్ని ప్రోత్సహించాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఈ మాటలు వింటున్నటువంటి వారు, ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వారు, ముఖ్యంగా యవన బిడ్డలైనటువంటి వారు, ముఖ్యంగా చిన్నపిల్లలైనటువంటి వారు, ప్రాముఖ్యంగా తల్లిదండ్రులైనటువంటి వారు, యవనస్తులరా, మీ భవిష్యత్తు మీద మంచి గురిని కలిగి ఉన్నారా? చిన్నపిల్లలారా, మీ భవిష్యత్తును గురించి పట్టుదల కలిగి బాగా చదవగలుగుతున్నారా? మీ చదువులో కానీ మీ భవిష్యత్తులో కానీ చక్కటి నైపుణ్యత కొరకు మీరు ప్రాకులాడుతున్నారా? తల్లిదండ్రులారా, మీ బిడ్డల గురించి మంచి భవిష్యత్తును వారిని తీర్చిదిద్దగలుగుతున్నారా? మీరే మొదటి గురువులు. మీరు మీ పిల్లల్ని ఎలాగనైనా తీర్చిదిద్దగలరు. మీరు చక్కటి కుమ్మరి లాంటి వాళ్ళు, మీరు చక్కటి కంశాలి లాంటి వాళ్ళు, మీరు మంచి శిల్పకారులైనటువంటి వారు. అందంగా, అద్భుతంగా, ఆశీర్వాదకరంగా మీ పిల్లలను తీర్చిదిద్దగలరు. ఒడిదుడుకులు ఉంటుంటాయి, అవరోధాలు వస్తూ ఉంటుంటాయి. అవి పేదరికాలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అనారోగ్య పరిస్థితులు కావచ్చు, వస్తువుల వలన కావచ్చు, వస్త్రాల వలన కావచ్చు, ఆహారం వలన కావచ్చు, బంధువుల వలన కావచ్చు, స్నేహితుల వలన కావచ్చు, ఇరుగు పొరుగు వారి వలన కావచ్చు. రకరకాల భేద అభిప్రాయాల మధ్య, రకరకాలైనటువంటి మనుషుల మధ్య, పరిస్థితుల మధ్య కొట్టిమెట్లాడుతూ నలుగుతున్నటువంటి నీ జీవితం చిదిమి వేయబడేటువంటిది కాదు, చింతలలో ముగిసేటువంటిది కాదు, నిరాశ నిస్పృహలతో ముగియాల్సినటువంటి పని అంతకంటే లేదు. ఇబ్రహీం అనేటువంటి ఈ యవనస్తుడు చూస్తున్నారా, భాషా భేదం ఉంది, ప్రాంతీయ భేదం ఉంది, రకరకాల మనుషులు, దేశం కాని దేశంలో ఒక మంచి పట్టుదల కలిగి చక్కటి భవిష్యత్తును సంపాదించుకున్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి వారందరూ భవిష్యత్తును గురించి గురి కలిగినటువంటి వారిగా ఉండాలి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఇంటిలో ఉన్నటువంటి పిల్లలు మీ భవిష్యత్తు పట్ల మంచి గురి కలిగి బాగా కష్టపడినటువంటి వారుగా, ఏదో ఒక మంచి మంచి టాలెంట్ కలిగినటువంటి వారుగా, ఏ విధం చేతనైనా సరే సమాజంలో ఒక గొప్ప వ్యక్తులుగా మీరు ఉండడానికి ప్రయత్నం చేయాలని నేను మిమ్మల్ని మనవి చేస్తూ ఉంటున్నాను. ఈ కుర్రవాడు అనతి కాలంలోనే గొప్పగా అభివృద్ధి చెందాడు. బోలెడంత డబ్బును సంపాదించాడు. నిజమే, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏముంది? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, తన పనిలో నిపుణత కలిగిన వాడిని చూచితివా, అతడు రాజుల ఎదుట ఘనపరచబడతాడని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. నీ పనిలో నువ్వు నిపుణత కలిగితే, నీ చదువులో కానీ, నువ్వు నేర్చుకుంటున్నటువంటి పనిలో కానీ, నువ్వు ఎవరివైనా నిపుణత కలిగి ఉండాలి. ఒక ప్రత్యేకత నీకంటూ సంపాదించుకోగలిగితే నువ్వు ఘనపరచబడతావు, నువ్వు హెచ్చించబడతావు. మన పెద్దలు కూడా చెప్పారు కదా, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అని. కృషి వలన గొప్ప వ్యక్తులు అవుతారు. కాబట్టి యవనస్తులు కానీ, చిన్నపిల్లలు కానీ మీ భవిష్యత్తును నిర్లక్ష్యం చేసుకోవద్దు. ఏదో గడిపేస్తున్నామలే టైము అని అనుకోవద్దు, ఏదో వెళ్ళిపోతుందిలే అని అనుకోవద్దు. కానీ అద్భుతమైనటువంటి విలువైనటువంటి నీ యవన ప్రాయం, నీ బాల్యం ఒక దీవెనకరమైనటువంటి స్థితిని నీకు తెచ్చిపెట్టేటువంటి విధంగా పట్టుదలతో మీరు పైకి రావాలని నేను మిమ్మల్ని కోరుకుంటూ ఉంటున్నాను. ఈ కుర్రవాడు బాగా పెరిగాడు, పెద్దవాడయ్యాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ తర్వాత
తనలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన ఏంటంటే, తనలాగా ఎవరైతే పేదరికాన్ని అనుభవించారో, తనలాగా ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరి కొరకు ఒక చారిటీని తెరిచాడు. అద్భుతమైనటువంటి సేవలు అందించాడు. అనేక మందిని ఆదరించాడు. అనేక మందిని పోషించాడు. పిల్లరా, అపోస్తుడైనటువంటి పౌలు గలతీలకు ఈ పాఠాన్ని నేర్పిస్తూ ఉంటున్నాడు. నాకు ప్రపంచంలో అత్యంత అమితమైన ఇష్టం కలిగినటువంటి పుస్తకం బైబిల్ గ్రంథం. ఈ బైబిల్, ఇందులో ఉన్నటువంటి ప్రతి మాట ఒక వ్యక్తి జీవితాన్ని అద్భుతంగా, ఆశీర్వాదకరంగా, ఆకర్షణీయంగా కట్టగలదు. ప్రతి పరిస్థితిని ఎదుర్కొనేటట్లుగా మనస్థైర్యాన్ని కల్పించగలదు. ప్రతి పరిస్థితిలోనూ మనలను ప్రోత్సహించి స్థిరంగా నిలబెట్టగలదు. ఒక చక్కటి సమాజాన్ని, సమాజాన్ని స్థాపించేటువంటిది ఈ బైబిల్. నవ సమాజాన్ని నిర్మాణం చేసేటువంటిది ఈ బైబిల్లో ఉన్నటువంటి ప్రతి వాక్యం. అపోస్తుడైనటువంటి పౌలు గారు గలతీ సంఘానికి నేర్పుతున్నటువంటి పాఠం ఏంటంటే, మీరు మేలు చేయుట యందు విసుగు చెందవద్దు. అలయక మేలు చేస్తూ ఉంటుండాలి. నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించు. నువ్వు ఎలాగైతే ఉంటున్నావో అలాగే నీ పొరుగు వారు కూడా ఉండేటట్లు. ఎంతసేపు నువ్వే సంపాదించుకో, నువ్వే కూడబెట్టుకో, నువ్వే బిల్డింగ్లు కట్టుకో, నువ్వే అనుభవించు, నువ్వే ఆ గొడౌన్స్ లో దాచుకో, నువ్వే బ్యాంకులో దాచేసుకో, నువ్వు ఎంత ఆస్తిపరుడుగా సమాజంలో ఉండాలి, అందరికంటే నేనే బెస్ట్, ఫస్ట్, ఇలాంటివి కలిగి ఉండాలని బహుశా లోకం చెప్తూ ఉందేమో. లోకంలో ఉన్నటువంటివి మనకు ఈ విధమైనటువంటి తలంపులను ఇస్తూ ఉంటుంటాయేమో. కానీ వాక్యము సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, నిన్ను నీవు తగ్గించేసుకోవాలి. యు షుడ్ నాట్ బూస్ట్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. యు మస్ట్ హంబుల్ యువర్ సెల్ఫ్ ఇన్ ద సొసైటీ. ఎందుకనంటే వాస్తవం ఏంటంటే, తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. తగ్గింపు జీవితం ఎక్కడైతే ఉంటుందో ఆ వ్యక్తి జీవితం ఎప్పటికైనా హెచ్చించబడుతుంది. హెచ్చులకు పోయి నా అంతటోళ్ళు లేడు, మా అంతటోళ్ళు లేరు అనుకున్నటువంటి ఏ వ్యక్తి అయినా, ఏ కుటుంబమైనా, ఎవరైనా సరే అనతి కాలంలోనే అడ్రస్ గల్లంతైపోయినటువంటి పరిస్థితుల్లో ఎంతో మంది చరిత్రలో మనం చూస్తూ ఉంటుంటాం. మనలను మనం తగ్గించుకోవాలి. ఎంత తగ్గించుకుంటే నువ్వు అంత హెచ్చించబడతావు. బైబిల్ గ్రంథం సెలవిస్తున్నటువంటి విషయం, నువ్వు మేలు చేయవలసినటువంటి వ్యక్తివి. ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వాళ్ళు కానీ, ఈ మాటలు వింటున్నటువంటి వారు కానీ, ఒకసారి మీరు ఆలోచన చేయండి. నిన్నటి దినమందు మీరు ఎంతమందికి మేలు చేస్తుంటారు? ఎప్పుడో వద్దు. నిన్నటి దినమందు ఎవరికైనా మేలు చేశారా? మేలుకరమైన ఆలోచనలు కానీ, మేలుకరమైనటువంటి కార్యాలు కానీ, మేలు చేసే విషయంలో మన మనస్తత్వాలు ఎలా ఉంటున్నాయి? మేలు చేయడానికి, ఆదుకోవడానికి, అండగా నిలబడడానికి మనం ముందుకు రాగలుగుతూ ఉంటున్నామా? గలతీ సంఘముతో చెప్తూ ఉంటున్నారు అపోస్తులైనటువంటి పౌలు గారు, మేలు చేయుట యందు విసుగక ఉందుము. ఎందుకు అనుకుంటూ ఉంటున్నారు? మేలు చేయడం అనేటువంటిది ఒక గొప్ప భాగ్యం అండి. మేలు చేయడం అనేటువంటిది ఒక గొప్ప ఆశీర్వాదం. ఎందుకనంటే మేలు చేసే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. మేలు చేయుట ద్వారా నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడతావు. కీడు చేయుట ద్వారా శాపాలు తెచ్చుకుంటాము. కుటుంబాలని వినాశనానికి నడిపించుకుంటూ ఉంటుంటాం. కీడు అపకారాలు ఎవ్వరికి దయచేసి తలపెట్టద్దు. ఉంటే తిను, లేకపోతే కామ్గా ఊరుకో. అవసరమైతే సాయం చేయి, లేకపోతే మౌనంగా ఉండు. కానీ ఎవరికి కీడు కానీ, ఎవరైనా నాశనం అయిపోవాలని కానీ కోరుకోవద్దు అస్సలకి. అది మనకు మంచిది కాదు. దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందంటే, నువ్వు అలయక మేలు చేసేటివేమి తగిన కాలమందు పంట కోస్తావు. ఈ రోజున చాలా మంది రకరకాలైనటువంటి ప్రయాసాలు పడుతున్నారు ఈ లోకంలో, కానీ పంట కోయలేకపోతూ ఉంటున్నారు. ఎందుకనంటే చేసే పనులలో మేలు అనేటువంటిది కనిపించడం లేదు. అన్యాయంగా, అక్రమంగా, ఘోరంగా, బలత్కారంగా, మోసకరంగా ఈ రోజున సమాజంలో ప్రతి వ్యక్తి వీటికి అలవాటు పడిపోయి, న్యాయాన్ని మరచిపోయి, క్రమాన్ని మరచిపోయి ప్రవర్తించడం వాడుకగా చేసేసుకుంటూ ఉంటున్నాడు. అందుకని మన పెద్దలు అంటూ ఉంటుంటారు, మంచి వాళ్ళకి ఈ లోకంలో రోజులు లేవండి. నిజమే, అలా అయిపోతూ ఉంటున్నాయి. ప్రతి ఒక్కరు చెడుకి చాలా ఆకర్షణ అయిపోతూ ఉంటున్నారు. చెడుకు తొందరగా బానిసలు అయిపోతూ ఉంటున్నారు. తద్వారా జీవితాలు, భవిష్యత్తులు, వాళ్ళని నమ్ముకున్న కుటుంబాలు, కన్న బిడ్డలు, కట్టుకున్న భార్య, కట్టుకున్న భర్త, వీళ్ళందరూ శాపగ్రస్తులు అయిపోతూ ఉంటున్నారు. పిల్లరా, ఈ రోజున మనం నేర్చుకోవాల్సినటువంటిది, మేలు చేయుట యందు మనం విసుక్కుండగా మేలు చేయాలి. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంటుంది, ఎక్కడికో వెళ్ళని అవసరం లేదు. కొన్ని సంవత్సరాల క్రితం మనకు బిల్డింగ్స్ ఇలాంటివి ఏమీ లేనప్పుడు, చుట్టూ ప్రహారీ గోడలు లేనప్పుడు,
ఒక సామాన్యమైన స్థితిలో మనం ఉంటున్నప్పుడు మీకు గుర్తుందా, మన వీధంతా భిక్షాటన చేసుకునేటువంటి వాళ్ళు వచ్చేవారు. బుధవారం వచ్చేసరికి చాలా మంది వచ్చేవారు. ఆ సంత రోజుల్లో రోజు రోజు ఒకరు ఇద్దరు వస్తూ ఉండేటువంటి వారు. ఎప్పుడునంటే మనం ఉదయాన్నే ఎసరు పెట్టే టైంలో కానీ, వంట వండే టైంలో కానీ, సాయంకాలం వంట వండే టైంలో కానీ, ఆ టైంలో చక్కగా బయట కూర్చుని బియ్యం ఏరుతూ ఉండేవారు. వడ్ల గింజలు, మట్టి బెడ్లు ఇవన్నీ ఏరుతూ ఉన్నటువంటి సమయాల్లో వీళ్ళు వస్తూ ఉంటున్నప్పుడు చక్కగా గుప్పెడు బియ్యం తీసి వాళ్ళకి వేస్తూ ఉండేటువంటి వారు. కొంతమంది దోషులతో తీసివేస్తూ ఉండేటువంటి వారు. ఎంత పుణ్యాలు చేస్తూ ఉండేవారండి, ఎంత ధర్మ కార్యాలు చేస్తూ ఉండేవారు, ఎన్ని మేలులు చేస్తూ ఉండేటువంటి వారు. ఇప్పుడు ఖాళీ లేదమ్మా, చేయి ఖాళీ లేదు, అలాగెళ్ళు అనేటువంటి పరిస్థితి ఎప్పుడైతే సమాజంలో వచ్చిందో అలాంటి వాళ్ళు కనిపించడమే మానేశారు. ఈ రోజున మేలు చేయడం అనేటువంటిది కనుమరుగైపోతూ ఉంటుంది. స్వార్థం పెరిగిపోయి నేనే, ఇది నాకు ఉండాలి, ఇది నాకే కావాలి, ఇది పోతే ఎలా, ఇది ఇచ్చేస్తే ఎలాగా అన్నట్లు అయిపోతూ ఉంటుంది. నీ చేతులను ఎప్పుడు బిగపట్టద్దు. నువ్వు తెచ్చిందేముంది, పట్టుకుపోయేదేముంది? దేవుడు నీకు ఇచ్చిన శక్తి సామర్థ్యం కొలది నలుగురికి నీ చేతులు సహకారమైనటువంటి చేతులుగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటుంటాం. సౌలు తన కుమారుడైనటువంటి యోనాతాను సౌలుతో మాట్లాడుతూ ఉంటాడు. సౌలు దావీదుకు అన్యాయం చేయాలని చూస్తూ ఉంటాడు, నిష్కారణంగా చంపేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంటాడు. అప్పుడు సౌలు కొడుకైనటువంటి యోనాతాను సౌలుతో మాట్లాడుతూ ఉంటుంటాడు, నాన్న మీరు చేస్తుంది తప్పు, మీ ఆలోచన తప్పు, మీ నడవడిక తప్పు. నో, యూ షుడ్ నాట్ డూ లైక్ దాట్. మీరేం చేస్తున్నారో మీకు తెలుస్తుందా? ఈ దావీదు అనేటువంటి వాడు మీకు మేలు చేసినటువంటి వ్యక్తి, మీకు ఉపకారం చేసినటువంటి వ్యక్తి. అతని పట్ల నువ్వు మేలు చేయాలి కానీ కీడును తలపెట్టకూడదు అని హెచ్చరించాడు. కొడుకు మాట వినలేదు, మేలు చేసిన వాడికే కీడు తలపెట్టాడు. ఉపకారం చేసిన వాడికి అపకారం చేయడానికి చూశాడు. ఏమైపోయాడు సౌలు మేలు చేసిన వారికి కీడు చేయడం అలవర్చుకున్నాడు. దావీదు కీడు చేసేటువంటి వాడికి కూడా మేలు చేయడం అలవాటు చేసుకున్నాడు. వీళ్ళిద్దరిని మనం చూసినప్పుడు దేవుడు సౌలును తప్పించి దావీదును సింహాసనం ఎక్కించాడు. ఈ రోజున ప్రపంచాన్ని నడిపిస్తుంది దేవుడండి, దేవుడమ్మా, నువ్వు కాదు. నువ్వేదో చేసేస్తున్నాను, నువ్వేదో తిరిగేస్తున్నాను, నేనేదో చేసేస్తున్నాను, నేనే అని అనుకుంటూ ఉంటున్నావేమో. ప్రపంచ చక్రం తిప్పేవాడు ఆయన, పైనన్నవాడు ఆయనే మనల్ని ఆశీర్వదించాలి కానీ నేనేదో చేసేద్దాం, నువ్వేదో చేసేద్దాం అని అనుకోవడం మన భ్రమ అంతే. సో మేలు చేసేవారిని దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. లోకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్య అనేటువంటి వ్యక్తిని చూస్తాం. ఈ వ్యక్తికి ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ పెట్టిన పేరు ఏంటంటే పాపి అయిన మనుష్యుడు. ఎవరి వ్యక్తి అని అంటే సొంకపు గుత్తదారుడు. హీజ్ అండ్ ట్యాక్స్ కలెక్టర్. ఒక మంచి ఉద్యోగం ఉన్నటువంటి వ్యక్తి, ధనవంతుడైనటువంటి వ్యక్తి, ఆస్తిపరుడైనటువంటి వ్యక్తి, అధికారం ఉన్నటువంటి వ్యక్తి. ఎన్ని ఉన్నా ఆ వ్యక్తిని ప్రజలు ఏమని పిలుస్తున్నారు అని అంటే పాపి అయిన మనుష్యుడు. మేలు చేసేటువంటి ఆలోచన మనలో లేనప్పుడు, మేలు చేసేటువంటి బుద్ధి స్వభావము మనలో లేనప్పుడు, సమాజానికి ఉపకారంగా మనం లేనప్పుడు, నువ్వెంత ధనవంతుడైనా అనవసరం, ఎంత అధికారివైనా అనవసరం. నలుగురితో నువ్వు పొగిడించుకోవాలి, నలుగురికి మంచి అనిపించుకోవాలి. నీ దగ్గర ఏమున్నా లేకపోయినా ఇప్పటికీ బుచ్చి సీతయ్యమ్మ అనేటువంటి ఆమెను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంటాం. ఎందుకనంటే ఆమె చక్కటి సత్రములను కట్టించింది. బాటసార్లకు, పేదలైనటువంటి వారికి ఒక పూట భోజనం పెట్టింది. బహుశా మన పెద్దాపురం కాలేజ్ కూడా ఆవిడే కట్టించింది అనేటువంటిది ఉండేవాడిని. కత్తిపూడిలో మాత్రం ఒక చక్కటి సత్రం ఆవిడ పెట్టి ఎంతో మంది మాలాంటి స్టూడెంట్స్, విద్యార్థుల్ని చక్కటి చదువులు చదువుకోవడానికి ఆవిడ అండగా నిలబడింది. ఆమె ఎవరో తెలియదు కానీ ఈ రోజుకి ఆమె పేరు మా మదిలో ఉంది, అనేక మంది మనసులో ఉంది. ఎందుకనంటే మేలు చేసేటువంటి స్వభావం. డొక్కా సీతయ్యమ్మ అనేటువంటి ఒక తల్లి గురించి వింటూ ఉంటుంట, తన స్వహస్తాలతో ప్రేమ, మేలు చేయాలనేటువంటి తపన. పిల్లలు గమనించండి, మనం ఏం పట్టుకుపోవం. మన ధనం మనకు మంచి పేరునివ్వదు కానీ మనం చేసే మేలే మనకు మంచి పేరునిస్తుంది. జక్కయ్య ఎంత అధికారమున్నా, ఎంత డబ్బున్నా చెయ్యి ఇలాగా ఎదిరించేవాడు కాదు. కొంతమంది అంటుంటారు కదా, ఎంగిలి చేత్తో కాకిని కూడా కొట్టడని. అలాంటి వాడు ఏముండి సుఖముంది. కానీ అలాంటి తన జీవితంలో యేసయ్యను చూడాలని ఆశపడ్డాడు, యేసయ్యను కలుసుకోవాలని ప్రయాసపడ్డాడు, పరుగులెత్తాడు. ఆశ తీరింది, కోరిక నెరవేరింది. యేసయ్యను చూచిన తర్వాత తన జీవితం తరించిపోయింది, హృదయంలో మార్పు వచ్చింది, జీవితంలో కార్యము జరిగింది. యేసయ్యను చూస్తున్న జక్కయ్యతో మాట్లాడుతున్నాడు. జక్కయ్య, త్వరగా చెట్టు దిగు, నేడు నేను నీ ఇంటికి రావాల్సి ఉంది. నేను ఇంటికి వస్తున్నాను జక్కయ్య,
ఐ నో యూ, ఐ నో హూ యు ఆర్. నువ్వెవరో నాకు తెలుసు. ఎలా ఉండవలసినటువంటి వ్యక్తివి, ఎలా ఉంటున్నావో నాకు తెలుసు. ఎలాంటి పేరును సంపాదించుకోవాల్సినటువంటి వ్యక్తివి, నిన్ను ఏమని పిలుస్తున్నారో నాకు తెలుసు. ఐ నో యువర్ ఎవ్రీ స్ట్రగుల్స్. నీ స్థితి నాకు తెలుసు. నీ ఇంటికి వస్తున్నాను. దిగి రానంగానే జక్కయ్య పరిగెత్తుకుంటూ దిగినట్టు గమ్గమ్మని దిగేశాడు. యేసయ్యను సంతోషంతో ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఇంటికి తీసుకుని వెళ్ళిన తర్వాత జక్కయ్యలో కలిగినటువంటి మార్పు ఏంటో తెలుసా? యేసయ్య ఇంట్లో ఉన్నప్పుడు జరిగిన మార్పు ఏంటో తెలుసా? అప్పటి వరకు చేతులు బిగించినటువంటి వ్యక్తి, అప్పటి వరకు నేనే, నాకే, నా కోసమే అని స్వార్థంతో ఎంతో కూడగట్టుకున్నాడు. తన ఇంటి నిండా డబ్బుని, పత్రాలను, రకరకాలైనటువంటి ఆస్తిని సమకూర్చుకున్నాడు. బట్ వెన్ జీసస్ వెంట్ టు హిస్ హౌస్, యేసయ్య ఎప్పుడైతే తన ఇంటికి వెళ్ళాడో, ఇంటిలో తనతో పాటు ఉన్నాడో, యేసును చేర్చుకున్నాడో, తనలో ఒక పరివర్తన కలిగింది. ఒక అద్భుతమైనటువంటి మార్పు కలిగింది. జక్కయ్య తన నోటితో తానే చెప్తూ ఉంటూ ఉన్నాడు, యేసయ్య, నేను నా ఆస్తిని పేదలకు ఇచ్చేస్తూ ఉంటున్నాను. ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే వాళ్ళకి మరలా 4 గంటలు నేను ఇచ్చేస్తూ ఉంటున్నాను. డబ్బు వలన కానీ, అధికారం వలన కానీ జీవితానికి నెమ్మది రాదు. నిన్ను చేర్చుకోవడం వల్ల వస్తుంది. నిన్ను చేర్చుకుంటే, నిన్ను కలిగి ఉంటే, నీతో ఉంటే, నువ్వు నాతో ఉంటే, ఒక వ్యక్తి జీవితంలో నువ్వు ఉంటే, ఒక వ్యక్తి జీవితంతో నువ్వు ఉంటే, అప్పుడు తన జీవితం ధన్యం అవుతుంది. అప్పుడు తన జీవితం మేలు చేసేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. నువ్వు నా ఇంటికి వచ్చావు, నా జీవితం మారింది. ఇదిగో నా ఆస్తిని పంచిపెట్టేస్తున్నానని చెప్పి అందరికీ తన ఆస్తిని పంచిపెట్టేశాడు. అప్పుడు జక్కయ్యకు వచ్చిన పేరేంటో తెలుసా? ఇతడును అబ్రహాము కుమారుడే. ఈ ఇంటికి రక్షణ వచ్చింది. పేరు మారిపోయింది, పరిస్థితి మారిపోయింది, తీరు మారిపోయింది. ఎందుకు తెలుసా? మేలు చేయడం ద్వారా. నా ప్రియ సహోదర సహోదరులరా, ఇలా ఎన్నైనా పొద్దస్తమాలు చెప్పడానికి ఇందులో అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఒకటే చెప్తూ ఉంటున్నాను, మేలు చేయండి, అది మనకు మంచి చేస్తుంది. దేవుని వాక్యం ఇదే సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఇదే సెలవిస్తూ ఉంటున్నారు. మేలు చేసేటువంటి వ్యక్తిగా ఉందాం. భవిష్యత్తును స్థిరపరచుకుందాం. మొదటిగా మనలను మనం నిలబెట్టుకుందాం, మనం సంపాదించుకుందాం. స్థిరత్వం కలిగిన తర్వాత, స్థితిమంతులమైన తర్వాత నిస్వార్థంగా ఎదుటి వ్యక్తులకు సహాయం చేసేటువంటి వ్యక్తులుగా ఉందాం. ఏ గురి లేకుండా, గమ్యం లేకుండా తిరిగేయొద్దు. ఏ ఆలోచన లేకుండా తిరిగేయద్దు. ఏదో తల్లిదండ్రులు తెచ్చేస్తున్నారులే, ఏదో తినేస్తున్నాంలే, ఏదో గడిపేస్తున్నాంలే అనుకోవద్దు. యవనస్తులు, మీరు గొప్పవారు అవ్వాలి. 10 మందికి సహకారంగా మీరు ఉండాలి. మన ప్రాంతానికి, మన పట్టణానికి దీవెనకరమైన వ్యక్తులుగా ఉండాలి. పేరు తెచ్చిన వ్యక్తులుగా ఉండాలి. మన కుటుంబాలకు ఆశీర్వాదకరమైన పిల్లలుగా మీరు ఉండాలని నేను కోరుతూ, అటు రీతిగా మీ పిల్లలను మీరు పెంచాలని, నేర్పించాలని తల్లిదండ్రులను ప్రోత్సహిస్తూ, మీకు ఒక చక్కటి దిక్చూచిని పరిచయం చేస్తూ, రోజు బైబిల్ చదవండి. ఈ బైబిల్ నీ యొక్క వ్యక్తిత్వాన్ని పరిమళింపచేస్తుంది. సువాసన వెదజల్లేటువంటిదిగా నీ జీవితాన్ని మారుస్తున్నది. దేవుడు మిమ్మలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందామా?